నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లేఖల వీరుడు హరిరామ జోగయ్య కష్టపడి పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారు. ముద్రగడ హరిరామ జోగయ్యలు కాపులు ఇంకా అమాయకులు అనుకుంటున్నారు. పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. శ్రీవారి భక్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ. డైల్ యువర్ ఈవోలో ఏవి ధర్మారెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్ కు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. కుప్పంలో మార్చి 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు. సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకోకపోతే చర్యలు తీసుకుంటాం వెల్లడించిన డీఎస్పీ శ్రీనాథ్. వార్తల్లోని వివరాలు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏలియర్సన్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగిరి మండలంలో పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏలియర్సన్ తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరిపట్నం బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ పాలమునేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ బాలాలయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణ ప్రముఖ వేద పండితులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తిరుపతి నుండి విచ్చేసిన ప్రముఖ వేద పండితులచే వారి సహకారంతో అత్యంత వైభవంగా జరిపించారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమం, కలశ పూజలు, యాగ పూజలు అత్యంత వైభవంగా జరిపించారు. విద్యుత్ దీప అలంకరణ, చలువ పందిళ్లు, ఆలయ పరిసర ప్రాంతం దేదీప్యమానంగా ఉండే విధంగా ఆలయ సేవకులు తగు ఏర్పాట్లు చేశారు. పట్టణ పరిసర ప్రాంతాలే కాక చుట్టుపక్కలలోని వారు, చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకరించగలమని స్థానికులు, వ్యాపారవేత్తలు స్వామివారి సేవలకు ముందుకొస్తున్నారని ఆలయ సేవా కమిటీ సభ్యులు తెలిపారు. విచ్చేసిన భక్తులందరికీ విభూది, కుంకుమలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఖల వీరుడు హరిరామ జోగయ్య కష్టపడి పొత్తును చెడగట్టాలని చూస్తున్నారని, ముద్రగడ హరిరామ జోగయ్యలు కాపులు ఇంకా అమాయకులు అనుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదన్నారు. 30 ఏళ్ల క్రితం కాపులు వేరు, ఇప్పుడు ఉన్న కాపులు వేరని గుర్తు పెట్టుకోండని అన్నారు. కాపులకు బాగా రాజకీయాలు తెలుసన్నారు. ప్రజారాజ్యం టైం కాదు, ఇది మీ డ్రామాలు, వెన్నుపోటు రాజకీయాలు అందరికీ తెలుసునని ఇక సాగవని అన్నారు. కన్న కొడుక్కి సలహాలు ఇవ్వలేని నువ్వు పవన్ పై మాత్రం లేఖలు రాస్తావా అని ప్రశ్నించారు. కుమారుడికి హరిరామ జోగయ్య మంత్రి పదవి కావాలని, పవర్ షేరింగ్ కావాలని, 40 సీట్లు కావాలని వైసీపీకి లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుగు కోస్తామన్నారు. ఎంత ప్యాకేజీ తీసుకుని వైసీపీలోకి మీ కొడుకు వెళ్లాడో ఆ లేఖలు అన్ని తాడేపల్లి గూడెం నుంచి వస్తున్నాయన్నారు. దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది, రాజకీయ మీద అవగాహన ఉంది. మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు. దయచేసి కాపులు పరువు తీయకండి. ఇప్పటికే మీరు చాలా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు, తప్పు. మీరు వేరే భ్రమలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, అన్ని కులాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. మీరు ఊరికే ఆ కలయిక చెడగొట్టద్దండి. పాపం చాలా కష్టపడ్డాడు పెద్ద ఆయన, ఎలాగైనా సరే కూటమి చెడగొడతామనేసి 50 తీసుకో, 60 తీసుకో, 70 తీసుకో. ఇప్పుడు రాయి లేక జగన్కి రేపు పవర్ వస్తే 2 సంవత్సరాలకు అధికారం ఏంటి, లేకపోతే కాపులు ఒప్పుకోమని. కాపుల్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో రిజర్వేషన్ రాలే కదా. కాపులు పవన్ అడగండి, పోయి నిన్న చేయనండి, మీ కొడుకు అడగండి, లేఖ రాయండి. ఇప్పుడు పెద్ద లేఖ రాయండి, కొరికి చేయండి, లేఖ ఎత్తుకొని ఇచ్చేసారండి. అవన్నీ అక్కడ దమ్ము లేదు, అక్కడ మాట్లాడే ధైర్యం లేదు. ఇక్కడ మీ గౌరవించంగా మా మీద మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోసేస్తాం. ఆయన మా నాయకుడు, ఈ రాష్ట్రానికి ఆయనే ఆశాకిరణం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే మీకు ఇష్టం లేదంటే మీ వ్యక్తిగతం అది. ఇన్ని రోజులు అక్కడ భజన చేసి ఆయన వ్యక్తిగతం, మీకు నచ్చలేదు, మీకు ఏదో ఆఫర్లు వచ్చినాయి, మీకు ఏదో అందినా మీరు వెళ్ళిపోండి, విమర్శించకండి. పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అవగాహన లేదు, మీరు ఎవరు మాట్లాడడానికి. 4 చీరాస్తాం, జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఒప్పుకోము, మీరు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటారు మీరు. ఖబర్దార్.
తిరుపతి రేణుగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ షోరూం ప్రారంభోత్సవం చేశారు. తిరుపతిలో విడుదల చేసిన సరికొత్త ఉరబ్ని మరియు ప్రీమియం స్కూటర్లు రేణుగుంట రోడ్డులోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ షోరూంను ప్రారంభోత్సవం చేశారు. శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ స్కూటర్ చేతక్ ప్రీమియం 2024 సహా చేతక్ అర్బన్ 2024 వేరియంట్లలో ఇది వచ్చిందన్నారు. చేతక్ అర్బన్ ధర 1,15,200 కాగా చేతక్ ప్రీమియం ధర 1,35,463గా ఉందని తెలిపారు. హేజిల్ నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ క్లీన్ బ్లాక్ కలర్లో ఈ కొత్త స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరిన్ని అధునాతన ఫీచర్లు జోడించి చేతక్ ప్రీమియం అర్బన్ 2024 మోటార్ స్కూటర్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ సాకేత్ మాట్లాడుతూ దీంట్లో అమర్చిన 3.2 కిలోవాట్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్తో 127 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని తెలిపింది. దీంట్లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయన్నారు. బజాజ్ కొత్త చేతక్ గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లని, బ్లూటూత్ సహా యాప్ అనుసంధానిత, నోటిఫికేషన్ అలర్ట్, వివి టీఎఫ్టీ డిస్ప్లే, టీబీటీ నావిగేషన్ సపోర్ట్, కాల్ మేనేజ్మెంట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్లో ఉన్నాయన్నారు. రోడ్లో చేతక్ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ షోరూమ్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బజాజ్ ఆటోమొబైల్స్ అంటే చాలా బ్రాండెడ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఎన్నో బ్రాండ్స్ మనము ఈ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ అంటే కార్స్ కానీ స్కూటర్స్లో కానీ చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. అటువంటిది మనం చిన్నప్పటి నుంచి వింటున్న బజాజ్ ఆటోమొబైల్స్ నుంచి ఎక్స్క్లూజివ్ చేతక్ షోరూమ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మెయిన్ సమస్య వరల్డ్ వైడ్ పాపులేషన్, అందులోనూ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ అందరికీ కూడా, మనకి కూడా, ప్రజలకి, గవర్నమెంట్ కూడా. అట్లాంటిది ప్రతి ఒక్కరం కూడా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి, మనం యూసేజ్ కూడా చేయాలి. అంటే ఇంతకు ముందు ఉన్న అంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ అంటే అనేది ఒక అందరిలో ఉండే అపోహ. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఆల్రెడీ ఇవాళ చెప్పినారు ఓనర్స్ అందరు కూడా, దీని మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే కాస్ట్ గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. తిరుపతి మేయర్ శిరీష గారి చేతుల మీదుగా మన బజాజ్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ చేతక్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఇనాగ్రేషన్ జరిగిందండి. ఇవాళ రేణిగుంట రోడ్లోని మా ఎక్స్క్లూజివ్ చేతక్ షోరూంలో ఇనాగ్రేషన్తో పాటు 2 కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్, చేతక్ అర్బన్, చేతక్ ప్రీమియం 2 మోడల్స్ చీఫ్ గెస్ట్ శిరీష గారి చేతుల మీదుగా అన్వీలింగ్ చేశారు. తిరుపతి 18వ వార్డు అమరావతి నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. 18వ వార్డు అమరావతి నగర్ స్థానికులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి నగర్ ప్రాంతంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని, నేను ఈ వీధిలో పుట్టినవాన్నని, ఇక్కడే మీ మధ్య పెరిగినవాన్నని, తన చిన్నతనంలో ఇక్కడ రోడ్లు ఎలా ఉండేవో నీకు తెలుసునని, నాకు తెలుసునని, సీతమ్మ నగర్ రోడ్డు నా చిన్నతనం నుండే చూసేవాన్నని, కానీ నేను డిప్యూటీ మేయర్ అయ్యి నేను నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఎమ్మరపల్లి సర్కిల్ ముందు ఎలా ఉండేదని, పద్మావతి మహిళా యూనివర్సిటీ సర్కిల్ ముందులా ఎలా ఉండేదని, బాలాజీ కాలనీ సర్కిల్ ముందు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో మీరే చూస్తున్నారని అన్నారు. ఇవే కాకుండా ఎమ్మరపల్లిలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు అన్ని ప్రాంతాలలో పూర్తి చేశామన్నారు. ఎమ్మరపల్లి మీద ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశామన్నారు. ఇదే కాకుండా తిరుపతి మెట్రో నగరాలతో పోటీ పడేలా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, 5 స్లిప్వే రోడ్లు నిర్మించామన్నారు. తిరుపతికి ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు మిడ్ సైడ్ ఐటీ కంపెనీలతో చర్చించడం జరిగిందన్నారు. తిరుపతి నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆధునిక పరిజ్ఞానంతో ఐఓటీ, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 4000 సీసీ కెమెరాలు అమర్చి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో మన తిరుపతిని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలనేది తన లక్ష్యం అన్నారు. ఇదే కాకుండా ఎన్నో ఏళ్లుగా నానుతున్న 22A భూ సమస్యను పరిష్కరించి భూ హక్కు కల్పించామని, సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించామన్నారు. తిరుపతి నేను అభివృద్ధి చేశానని మీరు నన్ను నమ్మితే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులే, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళే. తిరుపతిని గత 30-40 సంవత్సరాలుగా మీ కళ్ళతో మీరు చూస్తూనే వచ్చి ఉంటారు. ఈ 30-40 ఏళ్లలో జరిగినటువంటి మార్పు ఎంత,
ఈ 2 ఏళ్ల సమయంలో డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టి తిరుపతి నగరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పెను మార్పులు ఏ విధంగా ఉన్నాయన్న తేడాను ఒక్కసారి గుర్తించమని నేను కోరుతున్నాను. నేను ఎక్కడ మీ దగ్గరికి వారసత్వపు రాజకీయాలకు ప్రతినిధిగా, నా తండ్రి ఎమ్మెల్యే కాబట్టి, ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనను చూసి నన్ను గెలిపించండి అని అడగడానికి నేను ఇక్కడికి మీ దగ్గరికి రాలేదు. నా పనితీరు మీకు నచ్చి ఉండి తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో నా పాత్ర క్రియాశీలకంగా ఉంది అని మీరు నమ్మితే నా పక్షాన నిలబడమని మిమ్మల్ని నేను అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చానన్న విషయాన్ని నేను ఈ నెల 9న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను శివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల 16కు వాయిదా వేశామని, జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కుప్పం కోర్టులో చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని అన్నారు. కుప్పం కోర్టులో గత జాతీయ లోక్ అదాలత్లో 175 కేసులు రాజీ చేశామన్నారు. జిల్లాలో 11 మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయని, జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చునని అన్నారు. ఊరి నాయనపల్లిలో మూఢాచారాన్ని మహిళలు వదిలిపెట్టాలని కోరారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్రను పోషించినప్పుడే ఈ లీగల్ సర్వీసెస్ విజయవంతం అవుతాయి. మరి ముఖ్యంగా ఊరినాయనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థోడాక్స్ బిలీఫ్ ఉందో, ఆ డాగ్మాటిక్ బిలీఫ్ రాదా అంటే ఆ మూఢాచారం ఏదైతే ఉందో ఆ మూఢాచారాన్ని మాత్రం దయచేసి అక్కడ ప్రజలు వేడనాడాలి. నేను అప్పటి చైర్మన్ గారు పల్లవి మేడం ఉన్నప్పుడు మేము ఆ గ్రామంలో పర్యటించాం, మార్పు వచ్చింది అనుకున్నాం. కానీ ఇప్పుడే ఐసిడిఎస్ వాళ్ళని అడిగితే ఇంకా మార్పు రాలేదు సార్. వాళ్ళు మనం వెళ్ళినప్పుడేమో అలా చెప్తారు, మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే అంటున్నారు. కాబట్టి నేను మా యొక్క చైర్పర్సన్ని అట్లానే జడ్జి గారిని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిని రిక్వెస్ట్ చేసేది, అలాగే బార్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసేది, మనం ఎంత చదువుకున్నాం, ఎంత అభివృద్ధి పదంలో వెళ్తున్నాం, ఆకాశంలో చంద్రమండలానికి లేదా సూర్యమండలానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న స్త్రీమూర్తులు ఇంకా ఈ నారీ స్వరూపాలు ఈ విధమైనటువంటి మూఢనమ్మకాల్లో ఆ మూఢాచారాల్లో ఉండిపోవడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఆ ఊరినాయనపల్లి గ్రామస్తులు ముందుకు వచ్చి వాళ్ళు మూఢ విశ్వాసాలన్నీ వేడనాడి, అలాగే ఎక్కువగా గుడుంబ ఏదో వేస్తారు అక్కడ ఊరినాయన, దానివల్ల క్యాన్సర్ వస్తుందని గమనించాను. సో ఈ విధమైనటువంటి మనం ప్రయోజనమైనటువంటి వాతావరణంలో ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మీరందరూ కూడా మా లీగల్ సర్వీసెస్కి తోడ్పాటును అందిస్తారని, చేయూతను అందిస్తారని ఒక మంచి దృఢ విశ్వాసంతో సెలవు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్కు స్థానిక గరుడ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రి మురుగన్ శనివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు. స్థానిక అలిపిరి గరుడ సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్రన్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుప్పం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీసు శాఖకు సంబంధించబడిన నిషేధ ఆజ్ఞలు అమలులో ఉంటాయని కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్లు అనగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్, గుడిపల్లి పోలీస్ స్టేషన్, రాళ్ల బుడుగూరు పోలీస్ స్టేషన్ మరియు రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు జరపకూడదన్నారు. అలా జరపాలనుకున్న నేపథ్యంలో ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజల యొక్క శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం కావున అందరూ సహకరించాలని డీఎస్పీ శ్రీనాథ్ విజ్ఞప్తి చేశారు. మనకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 అనేది కుప్పం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్ అనగా కుప్పం అర్బన్ పిఎస్, రాళ్లబడుగూరు, రామకుప్పం అండ్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో
ఈ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అనేది మార్చి 1వ తారీఖు నుంచి 31 వరకు అమల్లో ఉంటుంది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ఎనీ గ్రూప్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్స్ కానీ సభలు కానీ లేక సమావేశాలు కానీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఏమన్నా కండక్ట్ చేయాలనుకుంటే ముందుగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆ పర్మిషన్లో పెట్టుకునేటప్పుడు డేటు టైము ప్లస్ రూటు ఇవన్నీ మాకు డీటెయిల్స్ పొందుపరిస్తే మేము వెరిఫై చేసి ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎంక్వైరీ తెప్పించుకొని నేను డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్లో కొన్ని క్రైటీరియాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. ఎనీ వయోలేషన్ ఇన్ ద కండిషన్ దానికి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకోబడతాయి. 188 IPC కింద దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సో ఏమైనా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పేద విద్యార్థుల్లో చిరునవ్వు చూడటంలో ఉండే ఆనందం మరి ఎక్కడా దొరకదని నారాయణవనం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేశ్వర్ నాయక్ అన్నారు. శనివారం పరమేశ్వర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా పలువురికి అన్నదాన కార్యక్రమం చేశారు. శనివారం పరమేశ్వర నాయక్ పుట్టినరోజు సందర్భంగా పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణవనం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరమేశ్వర నాయక్ 29వ జన్మదిన సందర్భంగా పలువురు ఎస్ఐకి ఘనంగా సన్మానించి భారీ కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుత్తూరులోని మదర్ తెరిసా దివ్యాంగుల పాఠశాలలో స్వీట్లు, పండ్లు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే రోడ్డుపై ఉన్న వృద్ధులకు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరమేశ్వర నాయక్ మాట్లాడుతూ దివ్యాంగుల సమక్షంలో తన యొక్క 29వ జన్మదినం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హతిరాంజీ మఠానికి ఓం ప్రకాష్ దాస్ తాత్కాలిక మహంతుగా నేడు ఏపీ ధార్మిక పరిషత్ నియమించారని హతిరాంజీ మఠం ఏఓ రమేష్ నాయక్ తెలిపారు. ఏపీ ధార్మిక పరిషత్ వారు గత మహంతు చేసిన అక్రమాల మీద అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 8/6/2023 అర్జున్ దాస్ మహంత్ని ఏపీ ధార్మిక పరిషత్ వారు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజున డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి గారు మహంత్ వారు నివాసం ఉండే డోలుని తిరుమలలో మరియు తిరుపతిలో లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 8 నెలల నుండి మహంత్ వారి డోలు తిరుమలలో తిరుపతిలో 2 చోట్ల సీజ్ చేసి ఉండటం జరిగింది. రీసెంట్గా ధార్మిక పరిషత్ వారు ఓం ప్రకాష్ దాస్ వారిని తాత్కాలిక మహంతగా నియమించడం జరిగింది. ఈ తాత్కాలిక మహంత వారికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో మహంత్ డోలును సీజ్ తీసి లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏంది అనేది రెవెన్యూ వారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సత్యవతి మేడం, డిప్యూటీ కలెక్టర్ గారు, రామకృష్ణారెడ్డి గారు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ వారు, అలానే తిరుమల 1 టౌన్ ఎస్ఐ వారు, తాత్కాలిక మహంత్ కొత్తగా నియమించబడిన మహంత్ వారు ఓం ప్రకాష్ దాస్ వారు పాల్గొన్నారు. ఈరోజు ఈ పంచనామా కార్యక్రమంలో వెండి వస్తువులు కొన్ని లభ్యమైనవి, అలానే బంగారు నాణ్యము 5 గ్రాముల నాణ్యం ఒకటి, డాలర్ ఒకటి లభ్యమైనది. మిగతావి మొత్తం అన్ని పాత వస్తువులే ఉన్నాయి. ఇంకా 1-2 రూములు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది. ఇది మొత్తం ఈ కార్యక్రమం పూర్తవగానే ఈ డోలును కొత్త మహంత్ వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది. వారు ఇక నుండి ఈ డోలులోని నివాసం ఏర్పరచుకొని అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ లోగోను డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని బ్లడ్ డోనర్స్ సభ్యులు నవీన్ తెలిపారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి చెందిన నవీన్, సుబ్రహ్మణ్యం, అశోక్, ప్రశాంత్, అజయ్తో పాటు 100 మందిల టీంతో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం సమయానికి అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితిలో పునరావృతం కాకుండా 100 మంది సభ్యులతో రాజ్యాధికారం టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టీం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్తం అవసరమున్న వారికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రక్తం అనేది చాలా స్కేర్సిటీ అనేది
మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు, గర్భవతులు కావచ్చు, సర్జరీస్ ఉండే వాళ్ళు కావచ్చు, రక్తం దొరక్క చాలామంది చనిపోవడం కూడా చాలా సందర్భాల్లో మేము చూసాం. ఇలాంటి సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో రాజ్యాధికారం బ్లడ్ డోనార్స్ అని ఒక అసోసియేషన్ ప్రారంభించి, ఒక గ్రూప్ని ప్రారంభించి దాదాపు 100 మంది యువకులు ముందుకొచ్చి ఎప్పుడు ఎవరికి అవసరమైనా బ్లడ్ డొనేట్ చేస్తాం, వాలంటీర్గా, అది కూడా ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా డొనేట్ చేస్తామని చెప్పి ఈరోజు ముందుకొచ్చిన రాజ్యాధికారం బ్లడ్ డొనార్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి ఇనిషియేషన్. తప్పకుండా దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను మీరు కాపాడగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచనకు కానీ, మీ యొక్క దాతృత్వానికి కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మధ్యకాలంలో చాలామంది మన కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ శాతం రక్తం అందుబాటులో లేకుండా చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనేసి ఒక టీంని అయితే మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రక్తం లేదు అనేసి ఇబ్బంది పడకూడదు. హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి రక్తం కావాల్సిందన్నా మేము 100 మంది టీం సంసిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా మేము 100 మంది టీం మేమందరం కూడా కలిసి ఈ టీంని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో ఎవరికి ఒక 5 మెంబర్స్ మా టీం మెంబర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా మేము ఒక గ్రూప్లో ఫామ్ చేసి మీ అందరికీ కూడా వ్యక్తపరుస్తాం. సో ఆ గ్రూప్ 5 మెంబర్స్కి మీరు ఇంటిమేషన్ ఇస్తే చాలు, వాళ్ళే బ్లడ్ డొనేట్ చేసే అతన్ని పిలుచుకోవచ్చి బ్లడ్ డొనేట్ చేయించి క్షేమంగా పేషెంట్కి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా ఈ కార్యక్రమం అయితే కుప్పం నియోజకవర్గం ఇకపై ఈ రోజు నుంచి కొనసాగుతుంది. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. 4 మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్త వాహనాలపై శేషాచలధీశుని వైభవాన్ని తిలకించి తరించారు. లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించామన్నారు. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా తిచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని, ఏప్రిల్ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, 300 దర్శన టికెట్లు తగ్గించామని తెలిపారు. తిరుమలలో దాదాపు 7,500 గదులు ఉన్నాయన్నారు. వీటిలో 45,000 మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంటుందన్నారు. దాదాపు 85% గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్య అన్నదానాన్ని ప్రారంభించామని ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయన్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ఓవరాల్గా 99% ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. సో మీడియా మిత్రులు దయచేసి ఓన్లీ ఇవి మాత్రమే కోట్ చేస్తారు, ఈ 99% వదిలేస్తారు. నేను చూస్తూ ఉంటాను కదా, రేపు వచ్చేది ఏమొస్తుందంటే ఒక భక్తుడు విజిలెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు, ఒక భక్తుడేమో అసలు అకామిడేషన్ మెయింటెనెన్సే బాగోలేదని చెప్పారు, ఒక భక్తుడేమో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి చేశారు. అసలు ఆ క్యూ లైన్స్లో కన్ఫ్యూజన్తో మేము పోలేకపోతున్నామని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పి రాస్తారు రేపు. సో అవుట్ ఆఫ్ 28 ఈ 4 కూడా బాగున్నాయని చెప్తూ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి సజెషన్ ఇచ్చారు తప్ప అది బాగలేదని చెప్పలేదు. సో మిగతా 24 మెంబర్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయండి. దర్శనం బాగా జరుగుతుంది, అన్నప్రసాదం బాగుంది, తర్వాత ఇది గెస్ట్ హౌసెస్ బాగున్నాయి, ఎస్ఎస్డి బాగా ఇస్తున్నారు, ఎస్ఈడి బాగా ఇస్తున్నారు అని చెప్పారు. కాబట్టి అవి కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. సో రేపు ఏం రాస్తారో చూద్దాం. తిరుమల శ్రీవారిని కేంద్ర సమాచార సహాయ మంత్రి మురుగన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. நம்மளுடைய சென்னையில் அந்த குற்றவாளி சம்பந்தமான இடத்திற்கு சென்று விசாரணை செய்து கொண்டிருந்த பொழுது பத்திரிகையாளர்கள் அந்த செய்தி சேகரிக்க சென்ற நேரத்தில் பத்திரிகையாளர் மேலே குறிப்பாக நம்மளுடைய பாலிமர் நிருபர் மேலேயும் கேமராமேன் மேலேயும் கடுமையாக தாக்கப்பட்டிருக்கிறார்கள். இது ஜனநாயகத்திற்கு விரோதமானது. இது பாரதிய ஜனதா கட்சி ஏற்கனவே நாங்கள் வன்மையாக கண்டித்திருக்கிறோம். ஸ்டாலின் அவர்கள் ஒரு புறம் இப்பொழுது அவருடைய நிர்வாகிகளே கஞ்சா கடத்துகிறார்கள், அவருடைய நிர்வாகிகளே ட்ரக்ஸ் கடத்தி கொண்டிருக்கிறார்கள்.
இதற்கு ஸ்டாலின் அவர்கள் மக்களுக்கு ஒரு முழுமையான விளக்கத்தை கொடுக்க வேண்டும் என்று தமிழக பாரதிய ஜனதா கேட்டுக்கொண்டிருக்கிறது. அதே நேரத்தில் இந்த நிருபர் மேலே தாக்கியவர்கள் மேலே கடுமையான சட்டப்படியான நடவடிக்கை எடுக்க வேண்டும். நேற்றைக்கு கூட நிருபர்கள்லாம் அந்த நிருபர் மேலேயே கேஸ் போட்டதாக ஒரு தமிழ்நாடு காவல்துறை அந்த கம்ப்ளைண்ட் கொடுத்து தாக்கப்பட்ட நிருபர் மேலேயே வழக்கு தொடுத்ததாக நேற்றைக்கு நம்முடைய பத்திரிகையாளர்கள்லாம் கூட இரவு ஆர்ப்பாட்டத்தில் ஈடுபட்டார்கள். இது தமிழகத்தில் பத்திரிகையாளர்களுக்கு எந்த சுதந்திரமும் இல்லை. இது ஒரு மிகப்பெரிய எமர்ஜென்சி. 1975 எப்படி ஒரு இருண்ட காலம் இருந்ததோ அதுபோல தான் இன்றைக்கு தமிழகத்தில் இருந்து கொண்டிருக்கிறது. ஊருக்கு கிராமம் இன்றைக்கு அந்த போதைப் பொருள்களினுடைய நடமாட்டம் இந்த திராவிட முன்னேற்ற கழக ஆட்சியில் இருந்து கொண்டிருக்கிறது. திராவிட முன்னேற்ற கழகம் அதை ஊக்குவித்து கொண்டிருக்கிறது. அந்த சம்பந்தப்பட்ட குற்றவாளி திராவிட முன்னேற்ற கழகத்தினுடைய குடும்பத்தினருக்கு நெருக்கமாக இருந்து கொண்டிருந்திருக்கிறார் என்பது எல்லா இதிலுமே தெளிவாக தெரிந்து கொண்டிருக்கிறது. இதில் முறையான விசாரணை நடத்தி இந்த குற்றவாளிகளினுடைய பணம், அந்த ஆயுத கடத்து, இந்த போதைப்பொருள் கடத்துதலில் சம்பந்தப்பட்ட பணம் யாருக்கு போயிருக்கிறதோ இதெல்லாம் விசாரிக்க வேண்டும் என்பது தான் எங்களுடைய కోరికగా இருக்குது. நன்றி. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి కారంపూడి నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లేఖల వీరుడు హరిరామ జోగయ్య కష్టపడి పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారు. ముద్రగడ హరిరామ జోగయ్యలు కాపులు ఇంకా అమాయకులు అనుకుంటున్నారు పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. శ్రీవారి భక్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ. డైల్ యువర్ ఈవోలో ఏవి ధర్మారెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్ కు ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు. కుప్పంలో మార్చి 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు. సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకోకపోతే చర్యలు తీసుకుంటాం వెల్లడించిన డీఎస్పీ శ్రీనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.